అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు ప్రధాన వార్తాపత్రికల్లో ఉన్న వార్తాంశాలు, వాటి వెనక ఉన్న ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. మన ఛానల్ ఎందుకు ప్రత్యేకం అనేది మరోసారి ప్రూవ్ అవ్వబోతుంది. ఎందుకంటే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు టీడీపీలోకి రాబోతున్నారు అని 9 రోజుల కిందట మన ఛానల్లో వీడియో చేసాం. బహుశా చాలామంది చూసే ఉంటారు. ఇదిగో జగ్గంపేటలో సీన్ మారింది, జ్యోతుల ఫ్యామిలీ ఒకటి అవ్వబోతోంది అని. అంటే జ్యోతుల చంటిబాబు గారు టీడీపీ రాబోతున్నారని 8 రోజుల కిందట చేసాం. సో అది నిన్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తగా వచ్చింది నిన్న. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు దాదాపుగా 22 మంది టీడీపీలోకి రాబోతున్నారు, టీడీపీ జనసేనలోకి అనేది మనం గతంలోనే చాలా సందర్భాల్లో చెప్పాం. సో అది జరగబోతోంది. ఇంకా ఎవరెవరు ఎక్కువ మంది రాబోతున్నారని మనం గతంలో చెప్పిన అంశాలు చాలా వరకు జరగబోతున్నాయి. అలాగే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకం కాబోతున్నారు. షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరఫున పనిచేయబోతున్నారు అని మనం గతంలో చెప్పాము. నేను నవంబర్ లాస్ట్ వీక్లో ఒక వీడియో చేశాను. అది కూడా ఆల్మోస్ట్ క్లియర్ అవబోతోంది. అయితే నేను చెప్పినవి అన్నీ జరుగుతాయని నేను చెప్పలేను, కానీ మ్యాక్సిమం పొలిటికల్ కామన్ సెన్స్తో చెప్తాను కాబట్టి మ్యాక్సిమం నిజం అవ్వచ్చు. నేను చంద్రబాబు గారు, ప్రశాంత్ కిషోర్ గారు కలవరని చెప్పా, కానీ చంద్రబాబు గారు ఆ స్థాయికి దిగజారరు అని నేను అనుకున్నా. కానీ నా ఎస్టిమేషన్ రాంగ్ అయింది. చంద్రబాబు గారు ఆ స్థాయికి దిగజారిపోయారు. తను పింక్ డైమండ్ కొట్టేశాడని, తన సామాజిక వర్గం వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చాడని, తను ప్రతిపక్ష నేత మీద కోడికత్తితో దాడి చేయించాడని, ఇలా తీవ్రమైన, సంచలనమైన, దరిద్రమైన, జుగుప్సాకరమైన ఆరోపణలు ఎదుర్కొన్న చంద్రబాబు గారు ఆ ఆరోపణలు సృష్టించిన వ్యక్తిని ఇంటికి పిలిపించుకొని మాట్లాడతారని ఎవరికి మాత్రం అనుకుంటారు? సో నేనైతే అనుకోలే. అందుకని నేను వాళ్ళ కలవరని చెప్పా. కానీ కలిశారంటే రాజకీయ దరిద్రం అది. మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయానికి పట్టిన దరిద్రం, అంతకుమించి ఏం చేయలేము. అందుకే నేను కలవరన్నా. అది నేను రాంగ్ చెప్పా. సరే, ఇక పక్కన పెడితే వాలంటీర్ల సమ్మె అంటండి. ఇవాళ నుంచి వాలంటీర్ల సమ్మె. జగన్పై సొంత సైన్యం యుద్ధం. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం బహిష్కరించాలని నిర్ణయం. పాపం ఈరోజు ఆడుదాం ఆంధ్ర ప్రారంభం. ఆ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ ఓట్ బ్యాంక్ మీద అత్యంత ఆశలు పెట్టుకున్న పొలిటికల్ క్యాంపెయినింగ్ ప్రోగ్రాం అది. ఆ ప్రోగ్రామ్నే వాలంటీర్లు బహిష్కరించారంట. నిజంగా అదే జరిగితే వైసీపీ తెలుసుగా నెత్తి మీద కూడా అలా వేసుకోవాల్సి వస్తుంది. నిజంగా అది నిజమైతే వాలంటీర్లు సమ్మె చేస్తాయి. ఎందుకంటే వైసీపీ క్షేత్రస్థాయిలో నమ్ముకున్నది వాలంటీర్లని. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ స్ట్రక్చర్ ఎలా ఉందో చెప్తాను చూడండి. సీఎం గారు చుట్టూ సీఎంఓలో అధికారులు, నెంబర్ 2 నాయకులు, అలాగే కీ పర్సన్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఐపాక్ వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. అలాగే వీళ్ళు రీజనల్ కోఆర్డినేటర్ల మీద డిపెండ్ అవుతారు. వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఇదే నియోజకవర్గాల్లో ఐపాక్ ఇన్ఛార్జీల మీద డిపెండ్ అవుతారు. ఇలా ఉంటారు. వీళ్ళు మండల స్థాయి నాయకులు, వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అయ్యి తీసుకుంటారు. వీళ్ళు మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకుల మీద కాకుండా గ్రామ స్థాయిలో వాలంటీర్ల మీద డిపెండ్ అవుతారు. ప్లస్ గృహసారథులు. అంటే వైసీపీ స్ట్రక్చర్కి మనం గ్రౌండ్ లెవెల్లోకి, మూలాల్లోకి వెళ్తే వాలంటీర్లే కీలకం. ప్రభుత్వ పథకాలు ఇంటింటికి చేరవేయాలన్న వాళ్ళే, ప్రభుత్వ కార్యక్రమాలను ఇంటింటికి భజన చేసి బాజా కొట్టాలన్న వాళ్ళే, ప్రభుత్వ కార్యక్రమాలలో లబ్ధిదారులను ఎంపిక చేయాలన్న వాళ్ళే, ఇంటింటికి వెళ్ళి వైకాపా జెండా కట్టాలన్న వాళ్ళే, ఇంటింటికి వైకాపా స్టిక్కర్ అంటించాలన్న వాళ్ళే, ఇంటింటికి వైకాపాను జగన్మోహన్ రెడ్డి గారిని భుజం మీద తీసుకెళ్ళి మోసుకెళ్తున్నది వాళ్ళే ఫర్ ద శాలరీ ఆఫ్ 5,000.
ఈ నెల నుంచి 5,750 రూపాయలు చేశారు, 750 రూపాయలు పెంచారు. 750 రూపాయలు అంటే అద్భుతం, ఘనం, అమోఘం, అపూర్వం, అనంతం, అఖండం, ఇంకా అంతకు మించి పొగడ్డానికి పేర్లు లేవేమోలే. 750 రూపాయలు పెంచాం కదా, ఇంకా రుణపడి ఉంటారు వాళ్ళ జీవితాంతం అని ప్రభుత్వ పెద్దలు అనుకున్నారేమో. కానీ వాళ్ళ డిమాండ్ 18,000. మాకు 18,000 జీతం ఇస్తేనే మేము చేస్తాం అనే స్థితికి వచ్చారు ఇప్పుడు వాలంటీర్లు. అందుకని సమ్మెకు ప్రకటించారు. అయితే వాలంటీర్లలో యూనియన్లు లేవు, అసోసియేషన్లు లేవు. ఎందుకంటే వాళ్ళది పర్మనెంట్ ఉద్యోగం కాదు, వాళ్ళది గౌరవ వేతనం తీసుకుంటున్న ఉద్యోగం, సేవ, స్వచ్ఛంద సేవ ఒక రకంగా. సో వాళ్ళలో అసోసియేషన్స్ అనేవి లేవు, యూనియన్స్ అనేవి లేవు. జిల్లాల వారీగా మాత్రమే కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్లో మాత్రమే వాళ్ళు మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ నిర్ణయాలు తీసుకున్నారు. సో నిన్న 2 జిల్లాల్లో వాలంటీర్లు ఆల్రెడీ కలెక్టర్లకు నోటీసులు ఇచ్చారు, సమ్మె నోటీసులు. 2 జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లాను, ఇంకో జిల్లా చిత్తూరు జిల్లాను ఇక్కడ ఉంది. సో ఓవరాల్గా 2 జిల్లాల్లో ఇచ్చారు. మిగిలిన జిల్లాల్లో కూడా వాళ్ళు రివర్స్ అవుతున్నారు. నిజంగా వాలంటీర్లు సమ్మె చేస్తే వాళ్ళు పాపం 1వ తేదీన ఇంటింటికి పెన్షన్ పంచాలి. ఎన్నికలకు ముందు ప్రభుత్వం పెన్షన్ 3,000 చేసామని ఎంతో ఘనంగా డప్పు కొట్టుకోవాలనుకుంది. కానీ వాలంటీర్లు ఏమో హ్యాండ్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఆడుదాం ఆంధ్ర ప్రభుత్వం నమ్ముకున్న అతిపెద్ద పొలిటికల్ క్యాంపెయినింగ్ ప్రోగ్రాం. ప్రభుత్వం యూత్ ఓట్లన్నీ కట్టకట్టి జేబులో వేసుకుందాము అని ఆలోచించి, వాళ్ళు ఓట్లు వేస్తారో లేదు తర్వాత, కానీ యూత్ ఓట్లు ఈ రాష్ట్రంలో ఉన్న 18 నుంచి 25 సంవత్సరాల వాళ్ళు ఆడతారు కదా, అటువంటి వాళ్ళు ఒక 20 లక్షల మందినో 15 లక్షల మందినో పోగేసి వాళ్లకు జగనన్న ఫోటో ఉన్న స్టిక్కర్లు, వికెట్లు, బొంతులు, అవి ఇవి కిట్లన్నీ ఇచ్చి వాళ్ళ చేత ఆడించి ఎంతో కొంత ప్రైజ్ మనీ ఇచ్చి వాళ్ళను మెస్మరైజ్ చేయాలి, వాళ్ళని ఒక మాయా ప్రపంచంలోకి తీసుకువెళ్ళాలి అనుకున్న పొలిటికల్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ ఆడుదాం ఆంధ్ర. సో దీనికి కూడా వాలంటీర్లే కీలకం. పాపం కష్టపడి రిజిస్ట్రేషన్లు చేయించారు. ఇంటింటికి తిరిగి మీ ఇంట్లో ఎవరైనా ఆట వచ్చిన వాళ్ళు ఉంటే రిజిస్టర్ అవ్వండి అమ్మా అన్నారు. మా ఇంట్లో ఎవరికి ఆట రాదు బాబు, మేము ఆడలేము అన్నా కనీసం చూడడానికైనా రండమ్మా, మీరు రిజిస్టర్ అయిపోండి, ఆడకపోయినా పర్వాలేదు, రిజిస్ట్రేషన్ అయితే చాలు అని చెప్పి, ఆ టైంకి ఏదో దెబ్బ తగిలిందనో ఒంట్లో బాగోలేదనో తప్పించుకోండి, ఆడొద్దు, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం అయిపోండి అని చెప్పి రిజిస్ట్రేషన్ చేశారు ఇంటింటికి వెళ్ళి. అంత పని చేసిన వాలంటీర్లు ఇప్పుడు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే జీతం సరిపోవట్లేదు కాబట్టి. సో అదే నిజమైతే, నిజంగా వాలంటీర్లు సమ్మె చేస్తే ఎన్నికలకు ముందు వైసీపీ సీన్ రివర్స్ అయిపోద్ది. సో అది ఎంతవరకు జరుగుద్దనేది చూద్దాం. మేబీ వాళ్ళు సమ్మెకి దిగనివ్వరు. ప్రభుత్వ పెద్దలు అంగన్వాడీలను పట్టించుకుంటారో లేదో, ఉపాధ్యాయులను పట్టించుకుంటారో లేదో, ఆశా వర్కర్లను పట్టించుకుంటారో లేదో తెలియదు, కానీ వాలంటీర్లను మాత్రం పట్టించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కాబట్టి, సొంత మనుషులు కాబట్టి. ఇక కన్ను పడితే కైవసమే, ప్రభుత్వ భూముల్లో వైకాపా నేతలు బరితెగింపు, అసైన్డ్ స్థలాలను లాక్కుంటున్నారు. మర్చిపోయాను, ఇంకో మాట చెప్పలేదు. యాక్చువల్లీ ఈ వార్త రాశారు కదా, ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ రాశారు కదా, చూడండి. కాసేపు అయితే వాలంటీర్లు ఎవరో ఒకరు వచ్చి ఈనాడు ఆంధ్రజ్యోతిలో తప్పు రాశారు, మేమేమి సమ్మెకు దిగట్లేదని చెప్తారు. చూడండి కావాలి కాసేపు అయితే. ఇదిగో ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు, వాలంటీర్ల వంతు అంగన్వాడీల దారిలోనే ఉద్యమం, ఈ నెల 29 నుంచి సమ్మె సైరను, పింఛన్ల పంపిణీ నిలిపివేత యోచన, ప్రశంసలు తప్పిస్తే పైసలు లబ్ధి లేదని ఆవేదన, వేతనాలు 18,000 చేయాలని డిమాండ్, కృష్ణా చిత్తూరులో అధికారులకు సమ్మె నోటీసు, పలుచోట్ల ఇప్పటికే మొదలైన నిరసనలకు సంఘాలు లేకపోవడంతో ఎక్కడికక్కడే. సో ఇది రాశారు కదా, మేబీ ఈ వార్త ఆల్రెడీ సర్క్యులేట్ అవుద్ది. 10-11 ఆ టైం కల్లా వాలంటీర్లే కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి మేమేమి సమ్మె చేయట్లేదు, ఈనాడు ఆంధ్రజ్యోతిలో కావాలని రాశారు, తప్పు రాశారు, మేము సమ్మె చేయట్లేదు, మేము జగన్మోహన్ రెడ్డి గారి సైనికులము, మేము సమ్మె చేయము, మాకు ఎంత జీతం మాకు ప్రభుత్వం ఇస్తున్న జీతం చాలు, మా కుటుంబాలు బాగున్నాయని వాళ్ళ చేతనే చెప్పించి వాళ్ళ చేతనే వీడియోలు రిలీజ్ చేయిస్తారు. చూడండి, చూద్దాం అదే జరుగుద్ది. ఈనాడు ఆంధ్రజ్యోతిలో అబద్ధం రాశారు, మేమేమి సమ్మె చేయట్లేదని చెప్పిస్తారు వాళ్ళ చేత. రేపు సాక్షిలో అదే రాస్తారు కౌంటరు. కొంతమంది వాలంటీర్ల చేత జగనన్న మా కుటుంబాన్ని బాగు చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మా కుటుంబం బాగుపడింది. ఆల్రెడీ వైసీపీ సోషల్ మీడియాలో ఆ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. కన్నుపడితే కైవసమే, ప్రభుత్వ భూముల్లో వైకాపా నేతల బరితెగింపు, అసైన్డ్ స్థలాలను లాక్కుంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా అడ్డు అదుపు లేని దందా, జగనన్నకు చెబుదాంలో వీటిపైనే అధిక ఫిర్యాదులు, చేష్టలు అడిగిన రెవెన్యూ శాఖ, అధికారం మాది, అడిగేది ఎవరో చూద్దాం అన్న ధీమానం,
మరో 4 నెలల తర్వాత అధికారంలో ఉంటామో ఉండమో అనే అనుమానమో, కారణం ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా దాడి తీవ్రం చేస్తోంది. ప్రభుత్వ ప్రైవేట్ అనే తేడా లేకుండా భూ కబ్జాలకు తెరలేపింది. అక్కడ ఇక్కడనే తేడా లేకుండా అడ్డు అదుపులేని ఆక్రమణ పర్వం కొనసాగిస్తోంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాలను వైసీపీ నాయకులు కబ్జా చేసేస్తున్నారంట. ఈనాడులో చాలా పెద్ద వార్త, బ్యానర్ వార్త రాశారు. తర్వాత ఏసయ్య జగనన్నకు నువ్వైనా చెప్పయ్యా, క్రిస్మస్ సందర్భంగా వినూత్నంగా నిరసన తెలిపిన అంగన్వాడీలు. రాజంపేటలో అంగన్వాడీలు తయారు చేయించిన క్రిస్మస్ కేకు. శ్రీకాకుళంలోని సమ్మె శిబిరంలో ప్రార్థనలు చేస్తున్న అంగన్వాడీ సిబ్బంది. ఇది శ్రీకాకుళంలో అంగన్వాడీలో ప్రార్థన సిబ్బంది. ఇదేమో ప్రభు సమ్మె 14వ రోజు. సీఎం జగన్ గారికి మంచి బుద్ధి కలిగించి అంగన్వాడీలకు న్యాయం చేయాలి. సిఐటియు రాజంపేట. గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు మీకు న్యాయం చేశారు, మీరు ఆయనకు అన్యాయం చేశారు కదా. సో మీకు న్యాయం చేసినా చేయకపోయినా ఒకటే అనే భావనలో వైసీపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంట. ఎందుకు గతంలో వాళ్ళకి చంద్రబాబు గారు 2 సార్లు పెంచారు జీతాలు, అయినా వాళ్ళు చంద్రబాబు గారికి ఓట్లు వేయలేదు, వాళ్ళు మనకే వేశారు. సో ఇప్పుడు మనం పెంచినా వాళ్ళు మనకు వేస్తారో లేదో డౌటు, కాబట్టి వద్దులే అని అనుకుంటున్నారంట ప్రభుత్వ పెద్దలు. అందుకే కాస్త విలువలు, విశ్వసనీయత, ఆలోచన శక్తి ఇవన్నీ ఉండాలి. 2 సార్లు 4,200 ఉన్న జీతాన్ని 10,500 చేశారు టీడీపీ హయాంలో. 4,200 ఉంది 2014 నాటికి జీతం, అది 10,500 అయింది 2019 నాటికి. మీరు అవసరం లేదని ఆయనకు ఓట్లు వేయలా. సో ఇప్పుడు చూడండి, సినిమా బొమ్మల 3Dలో కనిపిస్తుంది. సినిమా 3D కాదు, 8D సినిమా కనిపిస్తుంది. ఇదే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ సమ్మె జరిగితే ఖచ్చితంగా చర్చలకు పిలిపిస్తారు, ఖచ్చితంగా 1-2 మెట్లు దిగుతారు. సో అంగన్వాడీలకి ఆ విషయం తెలియాలి. మేబీ తెలుసుకున్నారని అనుకుంటున్నా. ఇక పుర కార్మికుల సమస్యలపై వైకాపా సర్కార్ నిర్లక్ష్యం. వేదన తీరుస్తామన్నారు, ఆవేదన మిగిల్చారు. ఏడాది ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తాం, సమాన పనికి సమాన జీతం ఇస్తాం. పుర కార్మికులను ఉద్దేశించి 2018లో ప్రతిపక్ష నేత హోదాలో జగన్ ప్రకటన. పారిశుద్ధ్య కార్మికులు చేసే పనులు ఎవరూ చేయలేరు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ వారు పనిచేస్తున్న కార్మికుల కాళ్లకు మొక్కి వాళ్ళకు ఆశీర్వాదం తీసుకోవాలి. 2019 జూన్ 20న అసెంబ్లీలో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి హోదాలో జగన్ మాటలవి. పారిశుద్ధ్య కార్మికులంటే ఎంతో ప్రేమాభిమానాలు కురిపించి వారు చేస్తున్న వృత్తి పట్ల ఎంతో గౌరవం ప్రదర్శించిన సీఎం జగన్ గత 4.5 ఏళ్లలో వాళ్ళకి చేసింది ఏమైనా ఉందా అంటే లేదనే సమాధానమే వస్తోంది. వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చండి మహాప్రభు అని 4.5 ఏళ్లుగా కార్మిక సంఘాలు చేస్తున్న విజ్ఞప్తులు అరణ్యరోధనగానే మిగిలాయి. ఈనాడులో వర్డింగ్ మార్చాలండి. ఇంకా అరణ్యరోధన మహాప్రభు అని పాత పద్ధతిలో తెలుగు రైటింగ్ అది ఎవరు చదువుతారు? వర్డింగ్ మార్చాలి. ఎందుకు ఆ జాతీయాలు? సో అది మొత్తానికి అంటే ఒకటి, వైసీపీ అడిగిన వాళ్ళందరికీ చేసేస్తాం అన్నారు, కానీ అధికారంలోకి వచ్చాక ఎవరికీ ఏమీ చేయట్లేదు. చేసామని బొమ్మలు చూపిస్తున్నారు, సినిమాలు చూపిస్తున్నారు. అడిగిన వాళ్ళందరికీ చేసేస్తాం అయిపోద్ది అన్నా. సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేసేస్తామన్నా అని అన్నారు కదా. వారం రోజులు కాదు కదా, ఎన్ని వారాలు గడిచాయో. సో అది మన వైసీపీ ప్రభుత్వం పరిస్థితి. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లేవు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏదో చేసుకోవడమే. ప్రజాసేవలో తరిస్తున్న క్రిస్మస్ సంబరాల్లో సీఎం జగన్. వైఎస్ఆర్ జిల్లాలో ముగిసిన 3 రోజుల పర్యటన. క్రిస్మస్ కేక్ కోస్తున్న సీఎం జగన్, చిత్రంలో విజయమ్మ, కుటుంబ సభ్యులు, మత పెద్దలు. ఓకే. జనంతో జగనాట. ప్రేక్షకులే క్రీడాకారులట. ఆడుదాం ఆంధ్రాకు రాని క్రీడాకారులు, సందర్శకులతోనే క్రీడా బృందాల ఏర్పాటు. ఆడుదాం ఆంధ్రాలో నిర్వహించే క్రీడా పోటీలు వీక్షిద్దామని పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? అయితే మీరు కూడా పోటీల్లో పాల్గొనాల్సిందే. ఆడే ఓపిక లేకపోయినా, శరీరం సహకరించకపోయినా ఆడాల్సిందే. ఆశ్చర్యం అనిపించిన సచివాలయాల స్థాయిలో తయారు చేసిన క్రీడాకారుల జాబితాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. పోటీల్లో పాల్గొనేందుకు తగినంత మంది క్రీడాకారులు లేకపోవడంతో ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక దాదాపు 5 లక్షల మంది ప్రేక్షకులతో క్రీడాకారుల జాబితాలు రూపొందించారు. మంగళవారం నుంచి ప్రారంభించే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో నవ్వు ఆగట్లేదు ఈ వార్త చూస్తుంటే. పాపం ప్రేక్షకులుగా వస్తామనుకున్న వాళ్ళ చేత ఆటలు ఆడిచ్చేస్తున్నారంట. ఎందుకంటే గ్రౌండ్లో జనం కనిపించాలి కదా. అమ్మా, 1000 కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చు పెడుతున్నారంట.
ప్రేక్షకులు అంటే ఆడేవాళ్ళు లేక, ఆడేవాళ్ళకి ఇంట్రెస్ట్ లేక ప్రేక్షకులుగా వస్తారుగా. ఎవ్వరూ లేకపోతే గ్రామాల్లో ఉండే వైసీపీ కార్యకర్తలే వెళ్ళి ఆడేస్తారండి. అది సక్సెస్ అయిందని సాక్షిలో పెద్ద పెద్ద ఫోటోలు వేస్తారు. ఇదిగో పలానా గ్రౌండ్లో ఆడుతున్న క్రీడాకారులలో ఓ భాగం అని రాస్తారు. ఆడుతున్న క్రీడాకారులలో ఓ భాగం, హాజరైన ప్రేక్షకులలో ఓ భాగం లేదా ఓ అరభాగం అని రాస్తారు. సాక్షిలో సక్సెస్ అయిపోద్ది. ఇంకా వాళ్ళకి అవకాశం ఇవ్వాలే కానీ ప్రారంభం కాకుండానే ఆడుదాం ఆంధ్ర సక్సెస్ అనే వార్తలు కూడా రాసేద్దరు. అవకాశం ఇవ్వలేదు పాపం. అనుమతులకు మించి గ్రానైట్ తరలింపులో సిద్ధహస్తులు. చీమకుర్తిలో వైకాపా కీలక నేత దందా. అదనంగా 9,098 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ తరలించినట్టు వెలుగులోకి. మార్కెట్ విలువ 90 కోట్లు పైగానే. అయినా పర్యావరణ అనుమతులు జారీ. ఇంకెవరు? సిద్ధ. దీన్ని దాదాపు 2 దశ వైకాపా నేత కుటుంబానికి చెందిన సిద్ధ లక్ష్మీ పద్మావతి కాంట్రాక్టర్స్ ఎస్ఎల్పి రైజింగ్ కాంట్రాక్టర్గా వ్యవహరిస్తున్నారు. సిద్ధ లక్ష్మీ పద్మావతి అంటే సిద్ధ రాఘవరావు గారు వాళ్ళదే. సో వాళ్ళంట 90 కోట్ల విలువైన అదనంగా తరలించారంట. వాళ్ళ అనుమతులకు మించి తరలించారంట. 90 కోట్లు విలువైంది. సో దాని మీద ఈనాడులో రాశారు సిద్ధ వాళ్ళ గురించి. అది పెద్ద సబ్జెక్ట్ కాదులే, ఇలాంటి ఎన్నో జరుగుతాయి. అధికార పార్టీ అండదండలు ఉంటే గ్రానైట్ వాళ్ళు చేసేది అదే. ప్రతిసారి, ప్రతి సంవత్సరం, ప్రతి ఏడాది గత 2 దశాబ్దాలుగా అక్కడ జరుగుతున్నది అదే. కాకపోతే ఇప్పుడు పార్టీలు మారే. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనోడైతే ఎంతైనా చేసుకొని, మనోడు కాకపోతే మాత్రం ఆపేయాలి అనే లెక్కల్లోకి వచ్చారు ఇప్పుడు. నువ్వు ఎంతైనా చేసుకో, మాకు ఇవ్వాల్సింది ఇచ్చే అనేది అనమాట. సో ఇవన్నీ ఈనాడులో మొదటి పేజీ వార్తలు. ఈనాడు లోపల పేజీలకు వెళ్దాం. సాక్షిలో చూద్దాం. ఆడేద్దాం అదిరేలా. నేడు గుంటూరులో ఆడుదాం ఆంధ్ర పోటీలను ప్రారంభించనున్న సీఎం జగన్. నల్లపాడులో లయోలా క్రీడా వేడుకలు లాంఛనంగా ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలు. 5.9 లక్షల స్పోర్ట్స్ కిట్ల పంపిణీ. 47 రోజులు 5 దశల నిర్వహణ. 1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకులు రిజిస్ట్రేషన్. 5 క్రీడాంశాల్లో 34 లక్షల మంది క్రీడాకారులు నమోదు. 34 లక్షల మంది క్రీడాకారులు నమోదయ్యారంట. ఆంధ్రప్రదేశ్లో 34 లక్షల మంది క్రీడాకారులు ఉన్నారా? కర్మ కాకపోతే. 1.22 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారా చూస్తామని? కర్మ కాకపోతే. అత్యధికంగా క్రికెట్లో 13 లక్షల మంది, యోగా, మారథాన్, టెన్నికాయిడ్లో 16 లక్షల మంది నమోదు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళిక. కింద ఇంకో లైన్ రావాలి. ఎన్నికలు ఇంకో 4 నెలలు ఉండడంతో ఇప్పటికిప్పుడు గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారుల ప్రతిభను గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వానికి వచ్చేసింది. గ్రామీణ క్రీడాకారుల్లో 18 ఏళ్లకు పైగా ఉన్న వాళ్ళకు కొంచెం ఎక్కువ బహుమతులు ఇచ్చి, ఎక్కువ ప్రైజ్ మనీ ఇచ్చి వాళ్ళ ఓట్లు వేసుకోవడానికి పొలిటికల్ క్యాంపెయినింగ్ ప్రోగ్రాం ప్రారంభించుతున్నారు అని రాయాల్సింది. అదే కదా జరిగేది. కనీసం అన్ని అబద్ధాలు రాశారు. కిందైనా 2 నిజాలు రాయాల్సింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 పాయింట్లు అబద్ధాలు రాశారు. 2 నిజమైన పాయింట్లు రాయొచ్చుగా. ఇంకో 4 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయాల్సి వచ్చింది. ఇప్పటికిప్పుడు 2019లో అక్కర్లా, 2020లో అక్కర్లా, 2021లో అక్కర్లా, 2022లో అక్కర్లా, 2023 జూన్కు ముందు జూను, ఫిబ్రవరి, జనవరి అప్పుడు కూడా అక్కర్లా. ఇప్పుడు మాత్రమే 2024 ఏప్రిల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 2023 డిసెంబర్లో ఈ క్రీడా పోటీలు నిర్వహించి క్రీడాకారుల ప్రతిభ వెలికి తీసేయాలి. అదేగా నేను చెప్తున్నది. కరెక్ట్గా అర్థం చేసుకుంటే ప్రభుత్వ పెద్దల ఆలోచన, రాజకీయ ఆలోచనలు, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాధనం ఎలా తగలెడుతున్నారు, ఎటువంటి రియాలిటీ షోలు చేస్తున్నారు అనేది అర్థమైపోద్ది. ఆ ప్లేస్లో ఎవరున్నా ఇది తప్పే. ఆ ప్లేస్లో ఎవరున్నా సరే ఇలా చేయడం తప్పే. ఈ టైంలో ఎందుకు? ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు క్రీడా పోటీలు నిర్వహించేయాలంట. 34 లక్షల మందిని క్రీడలు పెట్టేయాలంట, పోటీలు పెట్టేయాలంట. దేవాదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషను. 35 ఏఈఈ సివిల్, 5 ఏఈఈ ఎలక్ట్రికల్, 30 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ. కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకము. 30 వరకు దరఖాస్తుల స్వీకరణ, రాత పరీక్ష ద్వారా ఎంపిక. మంచిదే. ఇది జగన్మోహన్ రెడ్డి గారి భాషలోనే మోసం. ఆయనే అన్నారు ఎన్నికలకు 6 నెలల ముందు ఏం చేసినా మోసం కిందకే వస్తుంది అని. సో నేను అందుకే మోసం అంటున్నా. ఈ ఆడుదాం ఆంధ్ర అనేది మోసం అని నేను అంటున్నా.
పులివెందుల్లో క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ వేడుకలు, కేక్ కట్ చేసి క్యాలెండర్ను ఆవిష్కరించిన సీఎం జగన్. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న కుటుంబ సభ్యులు. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు. ప్రతి నెల 10,000 పింఛన్ వస్తుంది, మంచిది. మాతో కలిసి వస్తే పవనే సీఎం అభ్యర్థి. కేఏ పాలు. ఏంటి అంత కామెడీ కనిపిస్తున్నారు ఏంటారు బాబు? అమ్మో. మూడో పేజీ. సాక్షి ఈరోజు ఎంత పుణ్యం చేసుకుందాం, మనం ఎంత పుణ్యం చేసుకున్నామో. సాక్షి మూడో పేజీ కూడా చదువుతున్నాం. మురిసిన మిరియం. లవంగం మురవలేదా? ఏజెన్సీలో 50,000కు పైగా ఎకరాల్లో మిరియం సాగు. మిరియం మిరియం అంటే ఏదో సినిమాలో బ్రహ్మానందం పేరు, కలేజాలో అనుకుంటు కదా బ్రహ్మానందం పేరు మిరియం. మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో బ్రహ్మానందం పేర్లన్నీ ఇలాగే ఉంటాయి. బద్దం భాస్కరు, మిరియం. ప్రభుత్వ చదువులకు సలాం. ఫలించిన సర్కారు చదువుల యజ్ఞం. సత్ఫలితాలను ఇస్తున్న విద్యా పథకాలు. మన్మధుడు సినిమాలో గల మిరియం అతని పేరు, నేను మర్చిపోయాను. కానీ జగనన్న అమ్మఒడి, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. 93% మంది ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలకు హాజరు. విద్యా సంస్కరణకు 4.5 ఏళ్ళలో ఏకంగా 71,017 కోట్ల ఖర్చు. బాగుంది. భజన లోపల పేజీల్లో. ఇది ఫస్ట్ పేజీల్లో రాసుకోవాలమ్మా. ఫస్ట్ పేజీల్లో భజన చేయాలి, లోపల పేజీల్లో ఎవరు చూడరు. సరే, ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాశారు. పులివెందుల నేలపైన ఎదురుగాలి. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన మండలాల నేతలు. జవాబు చెప్పలేక ఖిన్నుడైన జగన్. నిన్న పులివెందుల నియోజకవర్గంలో మండల స్థాయి నాయకులతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్ పెట్టారంట. పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకానొక దశలో ఏందన్నా కొట్లాటకు వచ్చినారా అని అడిగినాడంట వాళ్ళని. సొంతగడ్డపైన పరదాలు, బారికేడ్ల మధ్య తిరుగుతున్న ముఖ్యమంత్రి జగన్కు నా సొంతం అనుకున్న మనుషుల నుంచి షాకులు తగిలాయి. పులివెందులలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పార్టీ కార్యకర్తల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎన్నడూ లేని విధంగా ఎదురు స్వరాలు, ప్రశ్నలు వినిపించడంతో ఖిన్నుడైన జగన్ ఏందన్నా కొట్లాటకు వచ్చినారా ఏందే అని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏందన్నా కొట్లాటకు వచ్చినారా అంటూ అసహనము. 10 ఏళ్లుగా జెండా మోస్తున్నాం, మాకేం చేశారు, సింహాద్రిపురంలో మనకు మెజారిటీ రాదు, బీటెక్ రవి దూకుడు, అరెస్టులతో డ్యామేజ్, వివేక హత్య సిబిఐ దర్యాప్తుతో గబ్బు, బాబు హయాంలో చీనీ తోటలకు నీళ్ళు ఇచ్చాడు, మనం వచ్చాక అన్నమయ్య కొట్టుకుపోయింది, జగన్ ముందే మండల నేతల ఆవేదన, వైఎస్తోనే రాజకీయాలు వదలాల్సిందని ఆక్రోశం, భేటీ తప్పించుకునేందుకు కొందరు తిరుగుమలకు, కాలినడకను బయలుదేరిన 200 మంది. కానీ తప్పనిసరిగా పనిచేస్తారు. ఎంతైనా సీఎం గారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, వైసీపీ కాబట్టి, వైఎస్ వారసుడు కాబట్టి వాళ్ళు ఎంత ఆవేదన ఉన్నా, ఎంత అసంతృప్తి ఉన్నా పనిచేస్తారు పార్టీ కోసం అయితే మాత్రం. పదండి పోదాం. టీడీపీ తలుపు తడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు. జగన్ మొండి చేయితో పక్కచూపులు. టీడీపీతో 20 మంది సంప్రదింపులు. ఒక వారం 2 వారాల కిందట నేను చెప్పా 22 మంది టచ్లో ఉన్నారని. బాబును కలిసే రూట్ కోసం ఇంకొందరు అన్వేషణ. సీటు మారేందుకు రెడీ. ఆచితూచి వ్యవహరిస్తున్న ప్రతిపక్షం. ప్రజాబలం ఉన్నవారైతే ఓకే, పార్టీకి ఉపయోగపడే వారికే ఛాన్స్. టికెట్ ఇవ్వలేకపోతే ఇతరత్ర అవకాశాలు. 40 మంది పార్టీ మారుతారు, చూస్తూ ఉండండి. 40 మంది మారుతారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల. కొత్త ఏడాది ప్రారంభంలోనే ప్రకటన. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల కీలక మంతనాలు. మంచిది, ఆల్రెడీ మనం చెప్పింది. వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే తలదించుకోవాల్సి వచ్చేది. జగన్ మంత్రి పదవి ఇస్తామన్నారు, కానీ షరతులు విధించడంతో వద్దన్న. పదవుల కోసం పోకలాడే వ్యక్తిని కాదు, అధికారం శాశ్వతమని కొందరు పిచ్చోళ్ల భ్రమ. మాజీ మంత్రి దగ్గుబాటి వ్యాఖ్యలు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు నిన్న కీలక కామెంట్స్ చేశారులే, అదొకటి. సో ఈనాడులో ఇంకా లోపల కొన్ని పెద్ద ఉన్నాయి. తిరిగేసి బరితెగించి రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతల కబ్జాలు. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎలా కబ్జా చేస్తున్నారని. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలో ఆక్రమిత ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. విజయనగరం జిల్లాలో కూడా పోస్పాట్రాక్లో జాతీయ రహదారి అనుకుని ఉన్న 3 కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారంట. అలాగే సబ్బవరం, ఋషికొండ, జమ్మినివారిపాలెంలో 18 ఎకరాలు కబ్జా చేశారంట. ఏ జిల్లాల్లో ఎంతెంత విలువైన భూమిని కబ్జా చేశారు, ఏ భూములు కబ్జా చేశారు అనేది ఈనాడులో ఒక పెద్ద వార్త రాశారు వైసీపీ భూ కబ్జాల మీద. బాలింతలకు ఆసరా వేదన.
ప్రసవానంతరం 5,000 చెల్లింపులో నిర్లక్ష్యం, 52,580 మందికి అందని సాయం, వివరాలు నమోదు చేయించడంలో అలసత్వం, జీఎస్వై చెల్లింపుల్లోనూ సమస్యలే. పాపం ఇది కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా ఏపీ ప్రభుత్వం ఇవ్వట్లేదంట. గతంలో ఎప్పుడూ లేనటువంటి కొత్త సమస్యలు ఉన్నాయి. రుణ సంక్షోభం అంచిన సిఆర్డీఏ, జగన్ వైఖరితో దివాలా దిశగా పయనం. సరే, ఓవరాల్గా ఇవి 3 పత్రికల్లో అంశాలు. ఇంకా కీలకమైన అంశాలు కొన్ని ఉన్నాయి, నేను సెపరేట్గా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.